ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అర్థమయ్యే ఉంటుంది. నేను ఈరోజు మీకు హెయిర్ గ్రోతింగ్ ప్యాక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే మెంతులు. ఈ మెంతులు బాడీకే కాకుండా హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ మెంతులు హెయిర్కి పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి హీట్ని తగ్గిస్తుంది. సో ఈ మెంతుల్ని 2 స్పూన్స్ వరకు మీరు వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇద్దరికి సరిపోయేటట్లు మిక్స్ చేసుకుంటున్నాను. మీరు దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ మెంతి ప్యాక్ని హెయిర్కి పెట్టుకోవడం వల్ల వాటిలోని పోషకాలు అనేటివి హెయిర్కి బాగా అందుతుంది. హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోతింగ్ అయ్యేలా చేస్తుంది. సో ఈ మెంతుల్ని మనం తీసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి మెంతుల్ని క్లీన్ చేయాలి ఫస్ట్. తర్వాత ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం మెంతుల్లో ఉన్నటువంటి డస్ట్ కూడా క్లియర్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం వాటర్ వేసుకుంటే అది కొంచెం నానడానికి సరిపోతుందన్నమాట. సో ఇలా నేను మిక్స్ చేస్తున్నాను కదా, అలా మిక్స్ చేసి నానబెట్టుకోవాలి. ఈ మెంతి ప్యాక్ పెట్టుకోవడానికి ముందు రోజు మీరు హెయిర్ వాష్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. ఈ ప్యాక్ని డ్రై హెయిర్ మీద పెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు హెయిర్కి బాగా అందుతాయి. సో ఈరోజు నైట్ మొత్తం నేను దీన్ని నానబెట్టేస్తున్నాను. రేపు ఉదయాన్నే ప్యాక్ని ప్రిపేర్ చేసుకునేద్దాం. ఒక నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఈ మెంతులు ఇలా పెద్ద సైజులో వచ్చాయండి, కనిపిస్తుంది కదా. ఈ మెంతుల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా పెద్ద సైజులో ఉందంటే ఇది మిక్సీ చేయడానికి, అంటే పేస్ట్ లాగా అవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం అన్నమాట. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని మనం పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం పెరుగు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకే నేను పెరుగు తీసుకుంటున్నాను. తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటి మెంతి ప్యాక్ని ఈ పెరుగులో వేసుకోవాలన్నమాట. ఈ మెంతి ప్యాక్ కనుక మీకు గట్టిగా అనిపిస్తే ఇందులో మీరు ఎక్స్ట్రాగా పెరుగుని యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఎక్కువగా ఫ్రీజీ హెయిర్ ఉంటుందో వాళ్ళు ఎక్స్ట్రాగా విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. తర్వాత హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు ప్యాక్ అప్లై చేయడానికి ముందు సెక్షన్స్ తీసుకునేకి సెక్షన్ కోమ్ ఆర్ నార్మల్ కోమ్ని యూజ్ చేయొచ్చు, లేదా ఫింగర్స్తో కూడా సెక్షన్స్ని తీసుకొని ఈ ప్యాక్ని అప్లై చేయొచ్చు. నేనైతే హెన్నాకి యూజ్ చేసేటువంటి కోమ్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత కోమ్తో సెక్షన్స్ తీసుకొని స్కాల్ఫ్కి అంటేలాగా ఈ ప్యాక్ని అప్లై చేయాలన్నమాట. ఇలా రూట్స్ నుంచి పెట్టడం వల్ల రూట్స్ కూడా స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యేలాగా చేస్తుంది. ఇలా హెయిర్ మొత్తానికి పెట్టి షవర్ క్యాప్తో క్లోజ్ చేయాలి. తర్వాత 45 మినిట్స్కి నార్మల్ వాటర్తో వాష్ చేయాలి వితౌట్ షాంపూ. ఈ ప్యాక్ పెట్టుకునే ముందు రోజు తప్పనిసరిగా తలస్నానం అయితే చేసి ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కానీ నెలకి 2 సార్లు కానీ చేయడం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. పెరుగు వేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. మెంతుల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏలు ఉన్నాయి. ఇవి హెయిర్లో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాక బీటా కెరోటిన్ వల్ల హెయిర్ ఆరోగ్యంగా పెరుగుతుంది, స్ప్లిట్స్ రాకుండా ఆపుతుంది. అలాగే ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక కండిషనర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. సో ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ వేసుకుంటూ మన హెయిర్ని కాపాడుకోవచ్చు. ఇది ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కన్ఫామ్గా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్ని అయితే అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.